వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి అనపకాయ వండుతున్నా అండి. ఇది తమిళనాడు స్పెషల్. ఇది ఇట్లా నానబెట్టి ఒక రోజంతా నానబెట్టి ఇది పితిక పప్పు అంటారండి. అనపకాయ గింజతోటి. ఇది అనపకాయ వేరే దొరకదు, పొట్టు తినరు కాబట్టి ఇది ఎక్కడైనా దొరికిందంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉంటుందని. ఇది మేము వెరైటీగా వండుతున్నా, చికెన్ వేసి వండుతాను, చాలా బాగుంటుంది. కడాయి పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకొని సాంబార్ ఉల్లిపాయలు, చిన్న సాంబార్ ఉల్లిపాయలు వేస్తున్నా. ఒక గుప్పడంతా సాంబార్ ఉల్లిపాయలు వేస్తున్నా. మంచి ఫ్రై చేయాలి. ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుందాం, అది కూడా ఫ్రై చేద్దాం. మంచి దూరగా వేపుదాం, పచ్చవాసన పోయేదాకా వేపాలి. వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. అల్లం ముక్క కొంచెం వేసుకుందాం. ఇవి చిక్కుడుకాయ గింజలు పిదుగుపప్పు అన్నది ఆకు కూడా కొంచెం వేసుకునేలా నూనెలో వేపి మిక్సీ పట్టాలి. కొత్తిమీర వేసుకుందామండి. కొబ్బరి వేసుకుందాం, బాగుంటుంది టేస్ట్కి. కొబ్బరి కూడా వేసుకుందాం, చాలా బాగుంటుంది ఇది. మీరేమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు గిన్నె పెట్టుకుందాం, నూనె పోసుకుందాం. ఒక 3 స్పూన్లు అంత నూనె పోసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు చికెన్ కడిగి పెట్టుకున్నట్టే చికెన్ వేసుకుందామండి. నీళ్ళన్నీ కడిగేసి వాటర్ లేకుండా వేయాలి. చాలా బాగుంటుందండి ఇది మసాలా. ఉట్టి పప్పు వంకాయలు వేసి కూడా వండొచ్చు, ఈ చికెన్లో వేసి కూడా వండొచ్చు, వెరైటీగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది. ఇది దొరకదు, ఇది పుట్టు అయితే తినరండి. ఉప్పు వేసుకుందామండి సరిపడా. మంచి ఫ్రై చేద్దాం, హెల్త్ కూడా చాలా మంచిది ఇది. మా సైడ్ అయితేమో అనపకాయ అంటాము, మీ సైడ్ ఏమంటారో చూడండి. దీని గింజలు నానబెట్టి పొట్టు తీసి వండాలండి, బాగుంటుంది. పొట్టు లేకుండా కూడా పులుసు పెడతారు, నేను ఇంతకుముందు వీడియో పెట్టాను పులుసు. ఇది మసాలా పెడుతున్నా, పిదుగుపప్పు. మూత పెట్టి 10 నిమిషాలు మగ్గాలి. అన్ని చికెన్ అన్నీ మగ్గిపోయిందండి. ఇప్పుడు పేస్ట్ వేసుకుందామండి. మంచిగా కలుపుకుందాం. వాటర్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మిక్సీ కడిగి వాటర్ ఎంత కావాలో అంత పోసుకోవచ్చు, మీ ఆప్షన్ అది. చిక్కగా కావాలంటే మామూలుగా రాగిపిండి సంగటికి, అన్నంకి, చపాతీకి అన్నిటికీ బాగుంటుందండి. ఇది గింజలు వేసుకున్నామండి, పిదుగుపప్పు గింజలు వేసుకుందాం. చికెన్లో వేసుకుందాం, చాలా బాగుంటుంది హెల్త్కి. ఉట్టి ఇట్లనే చేయొచ్చు, చికెన్ లేకుండా కూడా వండొచ్చు, చికెన్ వేసి కూడా వండుకోవచ్చు, మన ఇష్టం అది. ఇట్లా వేసి వండినా కూడా చాలా బాగుంటుంది. నీళ్ళు ఎంత కావాలో అంత పోసేసుకున్నాం. సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇంతకుముందు ఉప్పు వేసుకున్నాం, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇది సాంబార్ పొడి అండి, మేము చేసుకున్న సాంబార్ పొడి, ఇంట్లో సాంబార్ పొడి. ఇది కారం కాదు, సాంబార్ పొడి ఇది. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా 1 స్పూన్. మంచిగా కలుపుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందామండి. మంచిగా కలుపుదాము, మంచిగా కలిసేటట్టు పెట్టాలి. నీళ్ళు మనకి ఎంత కావాలో అంత చూసుకోవచ్చు, కావాలంటే ఎంత కావాలో అంత పోసి పెట్టేయచ్చు. మూత పెడదాం. మంచిగా మసాలాని చూడండి, బాగా దగ్గరికి అయింది. పప్పు అన్నీ ఉడకాలి, చికెన్ పప్పు కూడా ఉడకాలి. మళ్ళీ 10 నిమిషాలు పెడదామండి. 20 నిమిషాలు ఉడికిపోతుందండి మంచిగా. ఇట్లా ముట్టు చూస్తే పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు రాగిపిండి సంగటి అయిపోయిందండి. మేము రాగిపిండి సంగటికి పెట్టుకుంటామండి, మీ ఇష్టం. అన్నం కూడా బాగుంటుంది, చపాతీకి కూడా చాలా బాగుంటుంది, దోశకు ఇంకా బాగుంటుంది. మేమైతే రాగిపిండి తింటాం కాబట్టి పెట్టుకున్నామండి. పిదుగుపప్పు సాంబార్ అయిపోయింది. ఎలా ఉంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.